హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. వెన్ను నొప్పికి చెక్ పెట్టే కొన్ని చిట్కాలు. ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది వెన్ను నొప్పితో బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ అయిన WHO సర్వే ప్రకారం 2050 నాటికల్లా ప్రపంచవ్యాప్తంగా ఈ నొప్పితో బాధపడే వారి సంఖ్య 845 మిలియన్లకు చేరుతుందని అంచనా. ఎక్కువసేపు కూర్చొని పని చేయడం వల్ల, సరైన పోస్చర్లో కూర్చోకపోవడం వల్ల మరియు ఒబేసిటీ వంటి కారణాల వల్ల ఎక్కువ మంది ఈ వెన్ను నొప్పితో సఫర్ అవుతున్నారు. ఈ సమస్య తీవ్రంగా ఉంటే వెంటనే దానికి ట్రీట్మెంట్ చాలా అవసరం. కాకపోతే ఈ నొప్పి యొక్క తీవ్రతను తగ్గించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. మొదటిది, మీరు కూర్చుని ఉన్నప్పుడు పాదాలు నేలను తాకే విధంగా పెట్టుకోవాలి. అంతేకాకుండా మీ మోకాళ్ళు తుంటి కంటే కొంచెం ఎత్తులో ఉండే విధంగా కూర్చోవాలి. మీరు చైర్ వెనుక భాగం మీ వెన్నుకు ఆసరాగా ఉండేలా చూడాలి. కంప్యూటర్ స్క్రీన్ను చూడటానికి తలను క్రిందకు వంచడం కానీ పైకి ఎత్తడం కానీ చేయకూడదు. స్ట్రైట్గా ఉండేలా చూసుకోవాలి. ప్రతి గంటకు ఒకసారి బాడీని స్ట్రెచ్ చేసి కొన్ని నిమిషాలు అటు ఇటు నడిచి మరలా కూర్చోవాలి. డైలీ చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేయడం వల్ల కీళ్లకు ఫ్లెక్సిబిలిటీ మరియు మొబిలిటీ పెరుగుతుంది. వాకింగ్, సైక్లింగ్, స్ట్రెచ్చింగ్ వంటి ఎక్సర్సైజెస్ని చేయండి. ఈ వెన్ను నొప్పికి ఇంకొక ప్రధాన కారణం ఒబేసిటీ. మీరు బరువు తగ్గడం వల్ల కూడా మీకు ఈ వెన్ను నొప్పి తగ్గుతుంది. ఎక్కువగా కాల్షియం, విటమిన్ డి మీ శరీరంలోకి చేరే విధంగా చూసుకోండి. ఇవి మీ బోన్స్లో బలాన్ని పెంచి నొప్పి తగ్గించడంలో సహాయపడతాయి. యోగా మరియు ధ్యానం చేయడం వల్ల, అలాగే వేడి నీటితో స్నానం చేయడం వల్ల, వేడి కాపడం పెట్టడం వల్ల కూడా ఈ నొప్పి తీవ్రత తగ్గుతుంది. అంతేకాకుండా బరువులను వంగి ఎత్తకుండా మోకాళ్లను వంచి ఎత్తాలి. మీరు నిద్రపోయేటప్పుడు ఉపయోగించే మ్యాట్రెస్ కూడా సరిగా ఉండేలా చూసుకోవాలి. మంచి క్వాలిటీ ఉన్న మ్యాట్రెస్ని యూజ్ చేయాలి. వెన్ను నొప్పి కొన్ని వారాల పాటు తీవ్రంగా ఉన్నా, మూత్ర విసర్జనలో ఏదైనా ప్రాబ్లం ఉన్నా, కాళ్లలో బలహీనత పెరిగినా రోజువారీ కార్యక్రమాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఈ వెన్ను నొప్పి చిన్న సమస్య అయినప్పటికీ డైలీ రొటీన్ డిస్టర్బ్ అవుతుంది. కొన్ని చిన్న చిన్న జాగ్రత్తలను తీసుకోవడం వల్ల ఈ వెన్ను నొప్పిని నివారించవచ్చు. ఇది మరీ తీవ్రంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా డాక్టర్ను కలవడం చాలా ముఖ్యం.